వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. కల్కి 2898 ఏడి సీక్వెల్ అతి త్వరలోనే ఆ సినిమా సంబంధించినటువంటి షూటింగ్ అనేది మొదలు కాబోతోంది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ ఆ సినిమాకి బల్క్గా కాల్ షీట్లు ఇచ్చారని కూడా మనకి సమాచారం అందుతూ ఉంది. యాక్చువల్ గా అయితే కల్కి సీక్వెల్ షూటింగ్ అనేది ఈ సంవత్సరం ఉంటుందో లేదో 2027కి వెళుతుందేమో అని చెప్పేసి చాలా మంది భావిస్తూ వచ్చారు. ఎందుకంటే ప్రస్తుతం ప్రభాస్ 2 సినిమాలు చేస్తున్నాడు. ఒకటి ఫౌజీ, అది 2 సంవత్సరాల నుంచి నిర్మాణంలో ఉంది. ఇంకొకటి సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో చేస్తున్నటువంటి స్పిరిట్. ఈ 2 సినిమాల వల్ల ఈ సంవత్సరం ఇంకా కల్కి సీక్వెల్ షూటింగ్ అనేది ఉండదు అని చెప్పేసి చాలా మంది అట్లా అనుకున్నారు. కానీ నాగ్ అశ్విన్ టీం శర వేగంగా ఆ ప్రీ ప్రొడక్షన్ వర్కులన్నిటిని కూడా ఆల్మోస్ట్ పూర్తి చేసుకొని ఇంకా షెడ్యూల్కి వెళ్ళడమే తరువాయి అన్నట్లు రెడీగా ఉందని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. అయితే ఇప్పుడు ఈ కల్కి సీక్వెల్ ఇంతవరకు షూటింగ్ దశలోకే వెళ్ళలేదు. కానీ అప్పుడే ఈ సినిమాకు సంబంధించినటువంటి బిజినెస్ నెగోషియేషన్స్ అనేవి మొదలైపోయాయి అని చెప్పి తెలుస్తోంది. ఆల్రెడీ ఒక డీల్ కూడా అయిపోయిందని అని కూడా ఇప్పుడు ఒక అప్డేట్ మనకి అందుతోంది. అది ఓవర్సీస్ కి సంబంధించినటువంటి డీల్. ఫార్స్ ఫిలిమ్స్, దుబాయ్ బేస్డ్ ఫార్స్ ఫిలిమ్స్ ఆల్రెడీ టాక్సిక్ ని 105 కోట్లు పెట్టేసి ఓవర్సీస్ రైట్స్ తీసుకున్నటువంటి ఆ సంస్థ ఇప్పుడు కల్కి సీక్వెల్ కోసం అంతకు మించినటువంటి డీల్ కుదుర్చుకున్నట్లుగా ఇప్పుడు ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అది 115 కోట్ల నుంచి 125 కోట్ల మధ్యలో ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో కేవలం ఓవర్సీస్ కే ఆ స్థాయి బిజినెస్ జరగటం అనేది సో కల్కి సీక్వెల్ తీస్తున్నటువంటి నిర్మాతలకు మాత్రం ఒక బూస్ట్ ఇచ్చినట్లే అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు షెడ్యూల్కి షూటింగ్కి వెళ్ళక ముందే ఇలాంటి ఒక బిజినెస్ డీల్ కుదరటం అనేది ఆ సినిమా మీద మరింత క్వాలిటీ తోటి ఆ సినిమాని రూపొందించడానికి వాళ్ళకి శక్తిని ఇస్తుంది, ఎనర్జీని ఇస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో మనకు తెలుసు ఈ సినిమాలో ప్రధాన పాత్రధారుల్లో ఒకరైనటువంటి దీపికా పడుకొని, అంటే ఫస్ట్ మూవీలో యాక్ట్ చేసినటువంటి ఆమె ఇందులో అంటే సుమతి అనేటువంటి క్యారెక్టర్ అందులో చేసింది. సో ఈ సినిమా నుంచి ఆమె తప్పుకోవడం మనకు తెలుసు. కేవలం ఆ వర్కింగ్ కండిషన్స్ వల్ల 8 గంటల కంటే ఎక్కువ పని చేయను, అది కూడా రాత్రి వేళలో పని చేయను అని చెప్పేసి ఏవైతే ఆమె కండిషన్స్ పెట్టారో అవి మాకు సరిపోవు అని చెప్పేసి మేకర్స్ నాగ్ అశ్విన్ కానివ్వండి, అశ్విని దత్ కానివ్వండి దానికి ఒప్పుకోకపోవడంతో ఆమె తప్పుకున్నారు. ఇప్పుడు ఆమె ప్లేస్ లో సాయి పల్లవి వస్తున్నట్లుగా ప్రచారం జరుగుతూ ఉంది. కాకపోతే మేకర్స్ నుంచి అయితే అధికారికమైనటువంటి ధృవీకరణ అనేది రాలేదు. ఫస్ట్ ఫిలిం కి తో పోల్చుకుంటే ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ చాలా శక్తివంతంగా మరింత ఎక్కువ స్క్రీన్ స్పేస్ తోటి ఉంటుంది అని చెప్పేసి తెలుస్తా ఉంది. అంటే ఫస్ట్ మూవీలో ఆయన పాత్ర కొంచెం తగ్గినట్లుగా కనిపించింది. అందులో కథానాయకుడుగా ప్రభాస్ కంటే అమితాబ్ బచ్చనే ఉన్నారు అని చెప్పేసి అందరూ కూడా అభిప్రాయపడ్డారు. అందుగురించే ఈ మూవీలో అలాంటిది లేకుండా ప్రధానమైనటువంటి కథ అంతా కూడా ప్రభాస్ చుట్టే తిరుగుతుంది. సో ఇందులో అసలైన కథానాయకుడిగా ఆయన కనిపిస్తాడని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక విలన్ క్యారెక్టర్ కమల్ హాసన్, ఆయన కూడా ఇప్పటికే ఈ సినిమాకి షూటింగ్ సంబంధించి డేట్లు ఇచ్చారని చెప్పేసి వినిపిస్తూ ఉంది. అందులో అత్యంత శక్తివంతమైన క్రూరమైనటువంటి విలన్ గా ఆయన ఈ సీక్వెల్లో కనిపించబోతున్నారు. ఫస్ట్ మూవీలో ఆయన కనిపించింది చాలా అతిథి పాత్రలాగా కనిపిస్తారు. 2 సీన్లు ఆయన మీద ఉన్నాయి. సో ఈ సినిమాలో చాలా బలమైనటువంటి మొత్తం మెయిన్ ప్రధానమైనటువంటి విలన్ ఆయనే కాబట్టి సినిమాలో ఆయనకి అలాగే ప్రభాస్ కి మధ్య వచ్చేటువంటి ఆ సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్లు అసలు వేరే లెవెల్లో ఉంటాయని కూడా యూనిట్ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. అలాగే శోభన గారు ఉన్నారు. శంబాలా అనేటువంటి ఒక ప్రాంతానికి ఆమె ప్రతినిధిగా పెద్దగా అందులో మనకు కనిపించారు మొదటి భాగంలో. ఈ సినిమాలో కూడా ఆమె ఆ పాత్ర కంటిన్యూ అవుతుందని చెప్పి తెలుస్తా ఉంది. సో మహాభారతానికి లింక్ చేసి ఈ సినిమాని తీస్తూ ఉన్నారు. సో కల్కి అవతారం ఎలా వస్తాడు ఏంటి అనేది ఇందులో చూపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఈయన కర్ణుడిగా కనిపించబోతూ ఉన్నాడు. ఆల్రెడీ మొదటి భాగంలోనే మనం చూసాం కర్ణుడిగా ప్రభాసు, అలాగే అర్జునుడిగా విజయ్ దేవరకొండ కనిపించారు. మరి విజయ్ దేవరకొండ ఈ సినిమాలో కూడా భాగం అవుతాడా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. సో ఏదేమైనా ఒక కర్ణుడి అంశతో ఈ పాత్రని రూపుదిద్దినట్లుగా మనకు తెలుస్తోంది నాగ్ అశ్విన్.
మరి అనేక విషయాలు మొదటి భాగంతో పోలిస్తే ఈ సీక్వెల్లో మరింత ఎక్కువ విశేషాలు ఉండబోతున్నాయి. ఆ పాత్రలు కూడా మరింత ఎఫెక్టివ్గా మరింత శక్తివంతంగా ఉండబోతున్నాయని తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు ఏదైతే బిజినెస్ కి సంబంధించి ఫార్స్ ఫిలిమ్స్ వాళ్ళు ఓవర్సీస్ రైట్స్ కొనుగోలు చేశారో అది ఇప్పుడు మనకి ప్రధానమైనటువంటి ఒక ఆకర్షణీయమైనటువంటి విశేషంగా చెప్పుకోవాలి. 2027లో ఈ సినిమా మేబీ దసరా టైంకి తీసుకురావాలి అని చెప్పేసి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ సినిమా సంబంధించినటువంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలని మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు లెట్ us wait and see.